హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న 'పెద్ది' సినిమాపై భారీ హైప్ ఉంది. ఈరోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరుగుతోంది. అయితే ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. 3 నిమిషాల 7 సెకన్లు ఉన్న ట్రైలర్ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్‌ని అందించబోతోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రాబోతున్న ఈ 'పెద్ది' సినిమాపై మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ముంబైలో ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని తీస్తున్నారు. ట్రైలర్ ఏదైతే ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇన్ని రోజుల పాటు వెయిట్ చేశారో అందుకు సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ఒకసారి ట్రైలర్‌లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పుడు గానీ, లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్‌డే అప్పుడు వచ్చిన ఇంకో హనుమాన్ జయంతి స్పెషల్ గ్లింప్స్ గానీ, ఇవన్నీ వచ్చినప్పుడు సినిమా ఒక రెజ్లింగ్ అంటే ఒక రెజ్లర్ బ్యాక్ డ్రాప్‌తో ఉంటుంది. లేదా ఫస్ట్ గ్లింప్స్‌లో క్రికెట్ ఆడతాడు కాబట్టి క్రికెటర్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. ఒక 1980స్‌లో విజయనగరంలోని ఒక స్పోర్ట్స్ మ్యాన్ బ్యాక్ డ్రాప్ తోటి వస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా అని అంతా అనుకున్నారు గానీ, ఈ సినిమాలో మొత్తానికైతే 3 గేమ్స్ చూపించాడు. ఎందుకంటే స్టార్టింగ్ బొమ్మన్ ఇరానీ ఈ ట్రైలర్‌లో స్టార్టింగ్ బొమ్మన్ ఇరానీ రాగానే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది, నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది, నా ఫేవరెట్ అథ్లెటిక్ అంటే రన్నర్ ఎవరైతే ఉంటారో విధంగా 3 గేమ్స్‌లో ఇందులో చూపించాడు. ఒక క్రికెటర్‌గా, ఒక రన్నర్‌గా, రెజ్లర్‌గా 3 విభాగాల్లో కూడా రామ్ చరణ్ ఇందులో మంచి యాక్షన్ తోటి ఒక రెజ్లర్‌గా, ఒక క్రికెటర్‌గా, ఒక రన్నర్‌గా మూడిట్లోనూ కూడా రామ్ చరణ్ ఇందులో డిఫరెంట్ షేడ్స్‌లో బుచ్చిబాబు చూపించాడు. అయితే అందరూ అనుకున్నట్టు ఇది లగాన్ సినిమాలాగా ఉంటుంది, దంగల్ సినిమాలాగా ఉంటుంది, లేదా ఒక అథ్లెటిక్ సినిమాలాగా ఉంటుంది అని కాకుండా 3 గేమ్స్‌కి సంబంధించి కూడా ఒక రెజ్లరు, క్రికెటరు, ఒక అథ్లెటిక్‌గా మూడిట్లో కూడా రామ్ చరణ్ చూపించాడు. అయితే సినిమాలో దివ్యేందు శర్మ ఎవరైతే మీర్జాపూర్‌లో మున్నాబాయిగా పరిచయం అయ్యాడో అందరికీ, దివ్యేందు శర్మ అతను ఇందులో విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడు. అతనికి సంబంధించి కూడా ట్రైలర్‌లో అతనికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అయితే జాన్వీ కపూర్‌కి సంబంధించి ఏవైతే సీన్లు ఉన్నాయో అవి కూడా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మొత్తంగా అయితే పెద్ది ట్రైలర్ అభిమానుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయింది. ముంబైలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇంకా జరుగుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సంబంధించి ముందే ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అయితే అందరూ అనుకున్నట్టుగా బుచ్చిబాబు చాలా డిఫరెంట్‌గా సినిమాని తీయడంలో సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అందరూ చాలా సినిమాలతో పోల్చి చూశారు ఈ సినిమాని. లగాన్‌లా ఉంటుంది, దంగల్‌లా ఉంటుందని. కానీ బుచ్చిబాబు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. పెద్దిరాజు అనే ఒక మా ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు ఈస్ట్ గోదావరిలో, పెద్దిరాజు అనే వ్యక్తి. అతను చాలా గేమ్స్ ఆడతాడు. అందులో క్రికెట్, బాస్కెట్‌బాల్ బాగా ఆడతాడు. చాలా పేదరికం నుంచి వచ్చాడు. అతడు ఎవరు డబ్బులు బాగిస్తే అతని తరపున ఆడేవాడని చెప్పి సేమ్ పెద్ది సినిమాలో కూడా అతను స్ఫూర్తిగా తీసుకొని పెద్ది అనే క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకున్నాను. పెద్ది అనే సినిమాలో క్యారెక్టర్ అలానే దానికి కొంత ఫిక్షన్ యాడ్ చేశానని చెప్పాడు. సేమ్ బుచ్చిబాబు ఏదైతే చెప్పాడో 2, 3 రోజులుగా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నాడో అదే ఈ సినిమాలో కనిపించింది. ఒక అథ్లెటిక్‌గా, ఒక రన్నర్‌గా, ఒక రెజ్లర్‌గా, ఒక క్రికెటర్‌గా మొత్తం మూడిట్లోనూ కూడా ఇందులో రామ్ చరణ్‌ను చూపించారు. రామ్ చరణ్ మల్లయోధుడిగా కనిపిస్తాడు, క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడు, అదేవిధంగా అథ్లెటిక్‌గా కూడా కనిపిస్తాడు. మొత్తంగా అయితే ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఏఆర్ రెహమాన్ బీజీఎంకి సంబంధించి బీజీఎం కాస్త పర్వాలేదనిపించింది కానీ పూర్తి స్థాయిలో ఈ రెహమాన్ ఏదైతే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు అందిస్తాడో, ఒక దంగల్ అలాంటి సినిమాలకు ఎలా అయితే గతంలో మ్యూజిక్ ఉన్నాయో ఆ తరహా మ్యూజిక్, లగాన్‌కి ఏదైతే మ్యూజిక్ ఉందో ఆ తరహా మ్యూజిక్ దీనిలో లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ది సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్పై ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇందులో చాలా సీన్లు ఇప్పుడు జగపతి బాబు ఉన్నాడు ఇందులో. ఇంకా అణగారిన వర్గాల గురించి ఇందులో సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇంకెంతకాలం ఇలా అణగారిన వర్గాలని చెప్పి కూడా ఒక డైలాగ్ ఉంది కాబట్టి సినిమా మొత్తం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందా, లేకపోతే ఏదైనా కంటెంట్ మిగతా ఉంటుంది ఇందులో. గౌరనాయుడుగా శివరాజ్ కుమార్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మీర్జాపూర్‌లో వెబ్ సిరీస్ ఏదవుతున్నాయి అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్ వెబ్ సిరీస్, అందులో మున్నాబాయిగా యాక్ట్ చేస్తున్న దివ్యేందు శర్మ ఈ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కూడా పరిచయం అవుతున్నాడు. మొత్తంగా అయితే తారక్ పొన్నప్ప పుష్ప 2 సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌లో కనిపించే తారక్ పొన్నప్ప, పుష్ప 2లో విలన్ ఆ తారక్ పొన్నప్ప కూడా ఇందులో కనిపిస్తున్నాడు. మొత్తంగా అయితే ఈ పెద్ది సినిమాకి సంబంధించి 3 ఆటలను చూపిస్తున్నాడు. రామ్ చరణ్ ఢిల్లీకి వెళ్ళినట్లుగా కూడా చూపిస్తున్నాడు. నేను ఆడానని మీరు అనుకుంటున్నారు కానీ నేను పోరాడానని చివరిలో చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో అది ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది ఈ డైలాగ్ కూడా. మొత్తంగా అయితే రామ్ చరణ్ 3 విభాగాల్లో ఇందులో చూపించారు. కానీ ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమానా, లేదంటే ఏదైనా రివెంజా అనేది దాచడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ట్రైలర్ మొత్తం చూసినా గానీ ఎక్కడ కూడా ఇందులో అంటే ఏ విభాగంలో ఇందులో రామ్ చరణ్ ఆడతాడని చెప్పకుండా దాచడంలో బుచ్చిబాబు అయితే సక్సెస్ అయ్యాడు. మొత్తంగా ఆ సస్పెన్స్‌ని అలాగే ఉంచాడు. చివర్లో ఒక అథ్లెటిక్ అంటే ఒక రన్నర్‌గా అథ్లెటిక్ స్టేడియంలోకి రామ్ చరణ్ వెళ్తాడు. ఒక్క సీన్ మాత్రం అంటే ఒక రెజ్లర్‌గా, ఒక అథ్లెటిక్‌గా ఈ రెండే చూపించాడు కానీ ఒక క్రికెట్ స్టేడియాన్ని మాత్రం అంటే ఊర్లో క్రికెట్ ఆడేది మాత్రమే చూపించారు కానీ అసలైన క్రికెట్ స్టేడియంలోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చేది చూపియలేదు. ఒక రెజ్లర్‌కు కోటు చూపించారు. అదేవిధంగా అథ్లెటిక్‌గా ఢిల్లీలో అథ్లెటిక్‌గా వెళ్ళి ఆ రన్నర్‌గా వెళ్ళేది కూడా చూపించారు కానీ మొత్తంగా అయితే పెద్ది సినిమాకి సంబంధించి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అంటే కొంత కనిపిస్తుంది. మిగతా అంతా రివెంజ్ డ్రామా ఉంటుందా అనేది వేచి చూడాలి. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. మొత్తంగా ఫ్యాన్స్ ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ చేశారో మార్చి 27న రిలీజ్ ఉంటుంది, ఏప్రిల్ 30 అని. ఇప్పుడు జూన్ 4కు పోస్ట్‌పోన్ అయింది. మొత్తంగా లేట్ అయినా గానీ పెద్ది ట్రైలర్ తోటి ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యేలాగా ట్రైలర్‌ను తీర్చిదిద్దడంలో బుచ్చిబాబు అయితే సక్సెస్ అయ్యాడు. ఫ్యాన్స్ ఏది కోరుకుంటున్నారో
అది ఇవ్వడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. 47 మినిట్స్‌లోనే 1 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వెళ్ళిపోతుంది. పెద్ద ట్రైలర్ కాబట్టి ఈ సినిమా జూన్ 4న ఖచ్చితంగా హిట్ కొడుతుందని కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. మొత్తంగా అయితే జూన్ 3న ప్రీమియర్స్ పడే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్‌గా జూన్ 3న ప్రీమియర్స్, జూన్ 4న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌కి సంబంధించి 300K ప్లస్ టికెట్లు కూడా ఓవర్‌సీస్‌లో సేల్ అయ్యాయి అడ్వాన్స్ బుకింగ్‌లో. అంటే పెద్ద సినిమాపై అంత హైప్ ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయినా కానీ, జాహ్నవి కపూర్ హీరోయిన్, శివరాజ్ కుమార్, జగపత్ బాబు ఇలా భూమన్ ఇరానీ వీళ్ళంతా కూడా స్టార్ యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ బాడీ మేకోవర్ కూడా ఒక మల్లయోధుడిగా గానీ, లేదంటే ఒక క్రికెటర్‌గా గానీ, ఒక అథ్లెటిక్‌గా గానీ బాడీ మేకోవర్ కూడా ఇందులో అద్భుతంగా చూపించారు. మొత్తంగా జూన్ 4న పెద్ద సినిమా హిట్ అవుతుందని కూడా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ట్రైలర్ ఉంది. థాంక్ యూ.